హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను అండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత హాఫ్ లేదా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఉడకనివ్వాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 టమాటాలు అయితే తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం ఇలా వేసుకోగానే కర్రీ అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదా, చూసి వేసుకోండి. ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుంది కదా, దాన్ని బట్టి మీరు సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. టమాటా మెత్తబడేంత వరకు ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం కారం అనేది వేసుకోవాలి. టమాటా మెత్తబడిన తర్వాత కారం వేసుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుందండి. ముందే వేసుకుంటే టమాటా అనేది ఉడకదనమాట. అందుకని నేను ఇలా మొత్తం టమాటా ఉడికిన తర్వాత కారం అయితే వేసుకుంటాను. ఇప్పుడు సరిపడా కారం అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ 2.5 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకు మునక్కాయలు కూడా టమాటాతో పాటే ఉడికిపోతాయి. ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని మునక్కాయలు కూడా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. ఎంత టేస్టీగా ఉండే టమాటా ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.